హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మా ఇంట్లో వంటలు ఫిష్ కర్రీ ఇంకా రాగి సంగటి. ఫిష్ కర్రీ కూడా 15 to 20 మినిట్స్లో చాలా త్వరగా చేసే రెసిపీ అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఈవెన్ బిగినర్స్, కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేసినారంటే చాలా టేస్టీ ఫిష్ కర్రీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. వెరీ సింపుల్ ప్రాసెస్. దీనికోసం నేను చూడండి, ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను, రఫ్గా చాప్ చేసుకున్నా. నెక్స్ట్ టొమాటోస్ కూడా ఒక 3 తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు. ముందుగా నేను ఏం చేస్తానంటే దీనికోసం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాను. ఆ పేస్ట్లో కొబ్బరి కొంచెం తీసుకోవాలి, ఇంకా ఈ ఆనియన్స్ అన్నీ రఫ్గా చాప్ చేసి వేసుకోవాలి, ఇంకా టొమాటోస్ కూడా వేసేసి పేస్ట్ చేసుకునేసేయాలి. ఫస్ట్ పేస్ట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఈ మసాలా రెడీ చేసుకోవడం కోసము ముందుగానే ఎండు కొబ్బరిని నేను గ్రైండ్ చేసుకునేసాను పౌడర్ లాగా. అన్నీ కలిపి ఒకేసారి వేసినామంటే మాత్రం పేస్ట్ స్మూత్గా రాదు. అందుకని నేను ముందుగానే ఇక్కడ కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నా. నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ వేసేస్తాను. ముందుగా ఆనియన్స్ అండ్ కొబ్బరి పేస్ట్ చేసుకుందాం. చూసారా, ఇట్లా ఆనియన్స్ అండ్ కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా. ఇందులోనే టొమాటోస్ కూడా వేసేసేయాలి. టొమాటోస్ని కూడా ఫస్ట్ నేను రఫ్గా చాప్ చేసుకునేస్తాను. ఇదిగోండి, టొమాటో, ఆనియన్ అండ్ కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికోసం మనకి ఒక 50 గ్రామ్స్ కంటే తక్కువగా చింతపండు తీసుకున్నాను. ముందుగానే నానబెట్టేస్తున్నాను. దీన్ని బాగా పల్ప్ తీసుకునేసేయాలి. దీన్ని బాగా పిసికేసి పల్ప్ తీసుకోవాలి. ఫిష్ కూడా బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. కళ్ళుప్పు ఇంకా పసుపు వేసేసి బాగా క్లీన్ చేసుకున్నాను. ఈ ఫిష్ 2 kgs నియర్లీగా ఉన్నింది ఫిష్. బట్ నేను ఇప్పుడు కర్రీ కోసం కొంచెమే తీసుకున్నాను. మిగతాదంతా మసాలా పేస్ట్ పూసేసి ఫ్రైయింగ్ కోసం పెట్టేసినాను, రేపు వాడుకుందామని చెప్పి. నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా వేసేసేయాలి. చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, పసుపు పొడి, ఆయిల్, ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొనేసినాక రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి, టామరిన్ పల్ప్ ఉంది కదా, చింతపండు పులుసు, అది కూడా ఇందులోనే యాడ్ చేసేసేయాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇప్పుడు 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకునేసి, వాటర్ కన్సిస్టెన్సీ అది మనము ఆల్టర్ చేసుకునేసేయాలి. ఒక గ్రీన్ చిల్లీని కూడా స్లిట్ చేసి వేసేసుకునేసి మొత్తం మిక్స్ చేసి ఇంకా కొంచెం ఒక బాయిల్ రానివ్వాలి. ఒక్కసారి బాయిల్ వచ్చినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ 1 by 1 అన్నీ ఇందులోకి వేసేసేయాలి. వన్స్ ఈ ఫిష్ పీసెస్ అంతా యాడ్ చేసినాక ఒక జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఏంటంటే ఇంకా గరిటె పెట్టకూడదు మాటికి. జస్ట్ మనం కలపాలనుకున్నప్పుడు ఇలా తీసి ఈ కడాయినే తిప్పాలి, లేకపోతే ఫిష్ ముక్కలన్నీ తునిగిపోతాయి. అందువల్ల ఈ ట్రిక్ అయితే యూస్ చేయాలి. ఆ తర్వాత క్లోజ్ చేసేసి ఒక 10 minutes మనం దాన్ని బాగా కుక్ చేసుకుంటే ఫిష్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పాయింట్లో మనం ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర మెంతి పొడి ఉంది కదా, అది యాడ్ చేసేసేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫిష్ కర్రీకి. కొరియాండర్ కూడా సన్నగా తరుక్కునేసి దాన్ని కూడా వేసేసి ఇంకొంచెం సేపు దమ్లో ఉడికించుకునేసేయాలి, ఒక 2 to 3 minutes. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచేసి మనం 3 minutes ఉడికిచ్చేస్తే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా పచ్చి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకునేసి దాన్ని ఇప్పుడు వేసేసి దమ్లో ఉడికించుకునేస్తే బాగా పుల్లటి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ కొంచెం ఆల్టర్ చేసుకునేసేయాలి. అది థిక్ అయిపోయి ఉంటుంది, మనం కొంచెం యాడ్ చేసేస్తే మళ్ళీ ఆల్టర్ అవుతుంది దాని యొక్క కన్సిస్టెన్సీ. ఇంకొక 2 minutes మనం దమ్లో ఉంచేస్తాం. 2 minutes దమ్లో ఉడికినాక ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే ఫిష్ కర్రీ అయితే రెడీ. వావ్, గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ సింపుల్ ఫిష్ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చిందో లేదో తెలియాలంటే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఏమన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.